రాత్రికాల ప్రార్థన. అతి పరిశుద్ధుడువైన దేవా, సర్వలోకాధిపతివైన తండ్రి, ఆకాశము మీ సింహాసనం, భూమి మీ పాదపీఠం అని సెలవిచ్చి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఉన్నతమైన నామాన్ని బట్టి, శక్తి కలిగిన నామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, ఉదయం లేచిన మొదలుకొని సూర్యోదయం నుంచి కూడా ఈ రాత్రి వరకు, సూర్యాస్తమయం వరకు కూడా మమ్మల్ని కాపాడారు, భద్రపరిచారు. ఈ రాత్రిన ప్రభువా మరొకసారి ఈ విధంగా ప్రార్థించుకునే గొప్ప భాగ్యమును మాకు అనుగ్రహించారు. సజీవ సంఖ్యల్లో తండ్రి మమ్మల్ని నిలవబెట్టుకున్నారు. మీకే కోట్లాది కోట్ల వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. అవునయ్యా, ఈ రోజున మీ యొక్క సహాయము లేకపోయి ఉంటే, మీ తోడు లేకపోయి ఉంటే మేము క్షేమంగా గృహాలు చేరే వారము కాదు నాయన. మా పనుల్లో మేము సఫలత చూసేవారము కాదు ప్రభువా. ఈ రోజున ప్రతి విషయంలో తండ్రి మేము బలముతో, శక్తితో, సామర్థ్యంతో నింపబడే వారము కాదు నాయన. కేవలము కూడా మీరు ఉండబట్టే మేము ఇంకను తండ్రి సజీవులంగా నిల్చొని ఉన్నాము. మా కుటుంబాన్ని చూడగలుగుతున్నాం ప్రభువా. అందును బట్టే మీకే కోట్లాది కోట్ల వందనాలు నాయన, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనము, దేవుడు నీతిమంతుల సంతాన పక్షముగా ఉన్నాడు అని లేఖనాల ద్వారా తండ్రి మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. అవును ప్రభువా, మీరు మీ బిడ్డలమై ఉన్న మా పక్షముగా ఉన్నందుకు వందనాలు. అవును తండ్రి, ఈ రోజున మాకెవ్వరు లేరు అయ్యా, మా తరపున మాట్లాడేవారు ఎవరు లేరు, మా కొరకు పోరాడేవారు ఎవరు లేరు, మా కొరకు వాదించేవారు ఎవరు లేరని ఎవరైతే తండ్రి దుఃఖపడుతున్నారో వారందరికీ వాక్యం ద్వారా మీరు వాగ్దానం చేస్తున్నారు తండ్రి. అయ్యా, మా పక్షంగా మీరుండి మా సమస్యలతో, మా ఇరుకులతో, మా ఇబ్బందులతో యుద్ధము చేయబోతున్నారని సెలవిచ్చినందుకు స్తోత్రాలు. ఏ బిడ్డ కూడా ఒంటరి కాదు నాయన. ఈ రాత్రిన ప్రతి ఒక్కరి పక్షంగా తండ్రి, సర్వ సృష్టికర్తమైన దేవా మీరున్నారు తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి. అయా, ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి అడుగుతున్నాము, ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి అడుగుతున్నాము, పేరు పేరున ప్రార్థిస్తున్నాము. వారందరికీ మీరు తోడై ఉండండి, వారందరినీ ఆశీర్వదించండి. ఎన్నో సమస్యల చేత, ఎన్నో ప్రార్థన అవసరతల చేత మీ సన్నిధిన చేరారు. వారికి మీ యొక్క సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా ప్రథమంగా ప్రార్థన చేస్తున్నాము అయా, అనారోగ్య సమస్యలను బట్టి అడుగుతున్నాము. హాస్పిటల్స్లో ఉన్న వారిని బట్టి, భయంకరమైన వ్యాధులు, రోగాలు కలిగిన వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఎవరైతే మానసికంగా రుగ్మతల్లో ఉన్న వారిని బట్టి అడుగుతున్నామో మంచి ఆరోగ్యం వారికి దయచేయండి నాయన. అయా, ప్రతి ఒక్క అపవాది క్రియను యేసు నామములో లయపరచండి తండ్రి. అయా, ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యమును దయచేయమని, మీ యొక్క గాయపడిన హస్తముతో వారిని ముట్టమని, చెడిపోయిన ప్రతి ఒక్క అవయవమును మరలా తండ్రి క్రొత్తగా నిర్మించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి, ఎవరి కుటుంబాల్లో అయితే సమస్యలు ఉన్నాయో నాయన, గలిబిలితో ఉన్నారో ప్రభువా, విడిపోతున్న పరిస్థితుల్లో ఉన్నారో నాయన, తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్న బిడ్డలతో తండ్రి దుఃఖిస్తున్నారో వారందరిని బట్టి అడుగుతున్నాము. వారి జీవితంలో శాంతి, సమాధానము నెలకొల్పబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణమైన శాంతి, సమాధానం వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, అదేవిధంగా ఎవరైతే దుర్వ్యసనాలతో ఉన్నారో తండ్రి, వారందరికీ మారు మనసు కలగ చేయండి. నిజమైన దేవుడు నువ్వే అని ఎరుగుటకు సహాయము దయచేయండి నాయన. ఎవరైతే తండ్రి గృహాల కొరకు, లోన్స్ కొరకు, ఫెన్షన్స్ కొరకు, అయా మరి దేని కొరకైతే అప్లై చేసుకున్నారో అవన్నీ కూడా వారికి అనుగ్రహించబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే బిడ్డలు ప్రభువా అప్పుల్లో మునిగిపోయారో వారందరినీ దర్శించండి. వారి యొక్క స్థితిగతులన్నీ మార్చివేయండి తండ్రి. తలగానే కానీ తోకగా ఉంచను అనే మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి ప్రభువా. అదేవిధంగా తండ్రి, ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ఉన్నతమైన జాబ్ బిడ్డలు పొందుకొనుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే బిడ్డలు తండ్రి వివాహాల కోసం ప్రార్థన చేస్తున్నారో సాటి అయిన సహాయం బిడ్డలకు దయచేయండి. ఎవరైతే కోర్టు కేసుల్లో న్యాయం కోసం ప్రార్థన చేస్తున్నారో వారికి న్యాయాన్ని అనుగ్రహించండి. ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఎవరైతే బిడ్డలు గర్భఫలం కోసం మొర్రబెడుతున్నారో తండ్రి, వారి గర్భాన్ని తండ్రి మీరు ముట్టి వారికి సంతానమును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, వివిధ దేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ మీ రక్షణ దయచేయండి నాయన. అయా, ఇమిగ్రేషన్స్, వీసా ఇంటర్వ్యూస్లో మీరు తోడై ఉండండి ప్రభువా. ప్రార్థిస్తున్నాం. నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు బిడ్డలు, వారందరికీ మీరే తోడై ఉండి సురక్షితంగా గమ్యస్థానాలు చేర్చమని అడుగుతున్నాం తండ్రి. అయా,
మా భారతదేశాన్ని దీవించండి, దేశ ప్రజలను ఆశీర్వదించండి, దేశ సైనికులకు మీరు తోడై ఉండండి ప్రభువా. తండ్రి, ఈ రాత్రి మేమందరము కూడా తండ్రి సేద తీరబోతున్నాం. మీ యొక్క అగ్ని కంచె రక్షణ కవచము మా గృహాల చుట్టూ దయచేయండి తండ్రి. అయా, ఏ బిడ్డ కూడా ఎటువంటి బలహీనతలు, భయాలు, ఎటువంటి ఆలోచనలు లేకుండా, నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలు లేకుండా కంటి నిండా సేద తీరులాగున సహాయం అనుగ్రహించండి. అయా, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని మీ పాద సన్నిధిన ఈ రాత్రిన పెడుతుండగా ప్రభువా, అపవాది క్రియలు, దొంగలు, శత్రువులు, హానికరమైన ఏ పరిస్థితులు మమ్మల్ని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకుండా, మా దగ్గరికి చేరకుండా మీరే రక్షించి కాచి కాపాడమని ప్రభువా, మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ సన్నిధిన సజీవ సంఖ్యలో నిలవబడి మీకు ప్రార్థించుకొనుటకు భాగ్యమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అత్యంత శక్తి కలిగిన నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.